హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. ఈరోజు మనము పెయిడ్ లీవ్స్ గురించి వివరంగా చర్చిద్దామండి. చాలామంది పెయిడ్ లీవ్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని అడుగుతున్నారు. వారి కొరకు ఈరోజు పెయిడ్ లీవ్స్ గురించిన ఫుల్ ఇన్ఫర్మేషను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందుగా మీకు ఏ టైంలో నన్ను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ నుండి మన ఛానల్లో పోస్ట్ ఆఫీస్ సంబంధించిన స్కీమ్స్, అంతేకాకుండా మనము అకౌంట్ ఓపెన్ చేసే విధానం కానీ, అంటే అప్లికేషన్ ఫిల్ చేసే విధానము, అంతేకాకుండా టీడీకి సంబంధించిన ఇన్సెంటివ్స్ రాసే విధానము, అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా మన పోస్ట్ ఆఫీస్లో ఏమేమి అప్లికేషన్స్ ఎలా ఫిల్ చేస్తారనేటి అన్నీ కూడా మనము చెప్పడం జరుగుతుందండి. అంతేకాకుండా మనకు ఆన్లైన్ అకౌంట్ ఐపీబీబీ గురించి కూడా వివరంగా చర్చిస్తాను. వాటిలో ఆధార్ సీడింగ్ అయితేనేమి, మొబైల్ నెంబర్ చేంజ్ అయితేనేమి, ఇవన్నీ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ మనం మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే అసలు పెయిడ్ లీవ్స్ అంటే ఏంటి? పెయిడ్ లీవ్స్ అంటే ఏం లేదండి, మనము 6 monthsకి ఒకసారి 10 days లీవ్ అనేది మనకు ఉంటుంది. ఈ 10 days లీవ్ అనేది మనం కాకుండా వేరే వాళ్ళ చేత మనం చేయించినట్టు మనము పెయిడ్ లీవ్స్ పరంగా అప్లై చేస్తాము. దీన్ని పెయిడ్ లీవ్స్ అంటారు. అంటే మనము ఆ రోజుల్లో సెలవు పెట్టినట్టు, ఆ రోజుల్లో వేరే వారి చేత మనం పని చేయించినట్టు మనం గవర్నమెంట్కి అనేది ఆ ఫామ్ ద్వారా పంపుతాము. దాని ద్వారానే మనకు కాకుండా మనకు సంబంధించిన అభ్యర్థి అకౌంట్లో ఆ పెయిడ్ లీవ్స్ అమౌంట్ అనేది పడుతుంది. ఓకేనా? అంటే మనం సెలవు పెడితే మన బదులుగా చేసే వ్యక్తికి అతని అకౌంట్లో పెయిడ్ లీవ్స్ అనేది జమ చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ పెయిడ్ లీవ్స్కు ఎవరు ఎలిజిబుల్ అని చూసుకున్నట్లయితే, ఈ పెయిడ్ లీవ్స్కు న్యూగా జాయిన్ అయిన వారు, సీనియారిటీ వారు అందరూ ఎలిజిబులే. కానీ సీనియారిటీ మినిమం 6 months ఉండాలి. ఓకేనా? 6 months అన్నా కంప్లీట్ చేసి ఉంటే వారందరూ కూడా ఈ పెయిడ్ లీవ్స్కి అనేది ఎలిజిబుల్. నెక్స్ట్ పెయిడ్ లీవ్స్ క్యాష్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి అయితే తెలియదు. ఏవో కొన్ని డేట్స్ వేసి పెయిడ్ లీవ్ ఫామ్ పంపిస్తుంటారు. కానీ మన ఫ్రెండ్స్కి మనకు కొంత వేరియేషన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అది ఎందుకు అంటే, మనం ఎప్పుడైనా పెయిడ్ లీవ్స్ పెట్టేటప్పుడు గత 6 months గురించే మనము పెడతాం కాబట్టి ఆ 6 monthsలో తక్కువ పని దినాలు ఉండేటట్లు మనము ఏ నెలైనా గమనించాలన్నమాట. అంటే పని దినాలు, సెలవులు, సండేస్ ఇవన్నీ పోను పని దినాలు అనేది తక్కువ ఉండే నెల ఏదనేది మనం ఐడెంటిఫై చేయాలి. దానిలో వరుస 5 రోజులు, నెక్స్ట్ వరుస 5 రోజులు 2 times మనము పెయిడ్ లీవ్ ఫామ్లో 5 days 5 daysగా మనము తీసుకుంటామండి. ఈ విధంగా మనము తక్కువ పని దినాలు ఉండే మంత్ను ఐడెంటిఫై చేసుకొని వరుస 5 రోజులు మనము ఉండేలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ బీపీఎంకి ఎంత, ఏబీపీఎంకి ఎంత వస్తుంది, అంటే పెయిడ్ లీవ్స్ అమౌంట్ బీపీఎంకి ఎంత వస్తుంది, ఏబీపీఎంకి ఎంత వస్తుంది అని చూసుకున్నట్లయితే, మనకు బీపీఎంకి 5,800 నుంచి 6,200 వరకు వచ్చే అవకాశం ఉంది. నేను చెప్పాను కదా, కొన్ని ట్రిక్స్ అనేది పాటిస్తే మనకు అమౌంట్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏబీపీఎంకి ఎంత వస్తుందని మనం చూసుకున్నట్లయితే 4,900 నుంచి 5,300 మధ్యలో ఏబీపీఎంకి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనము పెయిడ్ లీవ్ ఫాము ఎలా ఫిల్ చేసేది మనం చూసుకున్నట్లయితే, చాలామందికి ఇలాగనే ఉంటుందండి పెయిడ్ లీవ్ ఫాము. ఒకవేళ ఇంగ్లీష్లో ఉన్నా కూడా ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏమీ డౌట్ పడాల్సిన అవసరం ఉండదు. మనం చూసుకున్నట్లయితే శాఖేతర ఉద్యోగి పేరు, బీపీఎం ఎవరైతే ఉన్నారో వారి పేరు రాసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు నేను ఎగ్జాంపుల్గా ఒక బీఓను మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. కోసూరు బీఓలో కాకి సరోజ అనే అమ్మాయి పనిచేస్తున్నది అనుకుంటే, మనం ఇప్పుడు శాఖేతర ఉద్యోగి పేరు కాకి సరోజ అని రాస్తాము. హోదా అంటే బీపీఎం, అతను బీపీఎమ్మా ఏబీపీఎమ్మా, ఆమె బీపీఎమ్మా ఏబీపీఎం అనేది రాసుకుంటాం. నెక్స్ట్ బ్రాకెట్లో ఏబీఓ, కోసూరు బీఓ, ఈ విధంగా మనము హోదా, పనిచేయు ఆఫీసు రాసుకుంటాము. నెక్స్ట్ జీతం అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. బీపీఎంకి అయితే 12,000 ప్లస్ డిఏ వస్తుంది. నెక్స్ట్ ఏబీపీఎంకి అయితే 10,000 ప్లస్ డిఏ వస్తుంది. మీరు సీనియారిటీ ఉంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ బేసిక్ ఎంత వస్తుందో ఆ బేసిక్ రాసి ప్లస్ డిఏ వేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ సెలవు కావలసిన కాలము ఒక్కొక్క డివిజన్ బట్టి
2 ఫామ్స్ పంపించమని చెప్తుంటారు కొంతమంది. 5 డేస్కి ఒక ఫాము, 5 డేస్కి ఒక ఫాము. అలా ఉన్నప్పుడు మీరు ఇక్కడ 5 డేస్ అని రాయాలి. లేదు ఒక్కొక్క డివిజను, ఇప్పుడు మా డివిజను ఓన్లీ 10 డేస్కి మాత్రమే రాయమంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా 10 డేస్ రాయొచ్చు అనమాట. ఓకేనా? ఈ విధంగా ఒక్కొక్క డివిజన్ బట్టి వేరియేషన్ ఉంటుందండి. ఒకవేళ 5 డేస్ అంటే మాత్రం 5 డేస్ రాయండి, 10 డేస్ అయితే 10 డేస్ రాసుకోండి. మొత్తానికి మనము పెయిడ్ లీవ్స్ ఫామ్ పంపించేది 10 డేస్కు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏ తేదీ నుండి సెలవు కావాలను మీరు 5 డేస్ అనేస్తే ఈ 2 కాలమ్స్లో ఒకటే వేయాలి. ఇక్కడ నేను ఏప్రిల్లో తీసుకున్నా అండి. ఏప్రిల్లో మనకు తక్కువ పని దినాలు అనేది ఉన్నాయి. 1/4/2025 నుంచి 5/4/2025 వరకు మనకైతే ఆ రోజు వర్కింగ్ ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 21/4/2025 నుంచి 25/4/2025 ఇక్కడ కూడా మనకు వర్కింగ్ ఉందన్నమాట. కాబట్టి ఈ 2 డేట్లు నేను తీసుకున్నాను. మీరు 5 డేస్కి ఒక ఫాము, 5 డేస్కి ఒక ఫామ్ రాసేటట్టయితే 1/4/2025 నుంచి 5/4/2025 అనేది 5 డేస్కి తీసుకొని నెక్స్ట్ ఫామ్లో 21/4/2025 నుంచి 25/4/2025 ఇది రెండో ఫామ్లో ఇచ్చేదానికి మీరు చూడండి. ఓకేనా? ఈ విధంగా మనము ఏ తేదీ నుండి సెలవు కావాలనేది మనము ఫిల్ చేస్తామండి. నెక్స్ట్ సెలవు ఉన్నప్పుడు చిరునామా, అంటే సెలవులో ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు అని, అది మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, దానికేమీ తప్పులేదు. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెలవు కాలంలో దరఖాస్తుదారుని బదులు పనిచేయు వ్యక్తి పేరు, వయస్సు, ఇతర వివరములు. ఇక్కడ మీరేం రాస్తారంటే మీ బదులు చేసే, అంటే మీకు రిలేషన్ అయినా కావచ్చు, మీ ఫ్రెండ్స్ అయినా కావచ్చు, వాళ్ళ పేరు, వాళ్ళ ఏజ్, వాళ్ళ క్వాలిఫికేషను, ఇది రాస్తే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక అమ్మాయి పేరు తీసుకున్నాను, కే లక్ష్మి, ఏజ్ 25, క్వాలిఫికేషను మినిమం ఎస్ఎస్సి కంప్లీట్ అయి ఉండాలి. ఎందుకంటే 10th మార్క్ లిస్టు మనం ఈ ఫామ్కు జత చేసి పంపించాలండి. కొన్నిసార్లు ఆధార్ కార్డు కూడా జత చేయమంటారు. కంపల్సరీగా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అనేది మనము దీనికి అటాచ్ చేసి పంపించాలి. కాబట్టి మినిమం మీరు పెట్టిండే వ్యక్తి ఎస్ఎస్సి కంప్లీట్ అయి ఉండాలి. ఎస్ఎస్సికి సంబంధించిన జెరాక్స్ కాపీని దీనికి పిన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ బదులుగా పనిచేయు వ్యక్తి నమూనా సంతకం. ఇక్కడ అతని సంతకం, ఆమె సంతకం, ఎవరైతే బీపీఎం బదులుగా, ఏబీపీఎం బదులుగా, డాక్ సేవక్ బదులుగా ఎవరైతే చేస్తున్నారో వారు సైన్ చేయాలి. నెక్స్ట్ ఈ 2 కాలమ్స్లో మీకు, అంటే బీపీఎం బదులుగా చేస్తుండే వ్యక్తి పేరు రాయాలండి. నెక్స్ట్ శాఖేతర ఉద్యోగి అనే దగ్గర బీపీఎం సైన్, బీపీఎం కానీ, ఏబీపీఎం కానీ, డాక్ సేవ కానీ ఎవరైతే వారు సైన్ చేయాలి. ఇక్కడ స్థలము అనే దగ్గర మీ బీఓ నేమ్ రాయాలి. మధ్యలో స్టాంప్ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా పెయిడ్ లీవ్ ఫామ్ అనేది మీరు రాసి దానికి ఎస్ఎస్సి 10th మార్క్ లిస్టు జత చేసి, ఆధార్ కార్డు కూడా కావాలి అంటే ఆధార్ కార్డు కూడా జత చేసి పంపిస్తే మీకు పెయిడ్ లీవ్స్ అనేది అందుతాయండి. దాదాపు మనకు ఈ నెల లాస్ట్లో కానీ, వచ్చే నెల 1st and 2nd వీక్స్లో కానీ మనకు పెయిడ్ లీవ్స్ అమౌంట్ అనేది వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో డిలే కూడా అవుతుంటుంది. మీకు ఎటువంటి కంటెంట్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ కంటెంట్ మీద మీకు వీడియో చేస్తాను. దయచేసి ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.